హలో ఫ్రెండ్స్, హవర్ ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రియాక్షన్స్. ఈరోజు మనం చూడబోతున్నాం, ఎప్పుడెప్పుడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది హరిహర వీరమల్లు. సో టీజర్ వచ్చేసింది. కోర్స్ ఇంతకుముందు ఓజీ కూడా వచ్చింది, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లు. కోర్స్ హరిహర వీరమల్లు ఇంతకుముందు కూడా ఒక టీజర్ వచ్చింది. సో టీజర్లు అయితే వస్తున్నాయి అన్నీ. సో డిఫరెంట్ కేటగిరీ, డిఫరెంట్ జోనర్. సో ఈసారి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు లాగా రీమేక్ చేయకుండా అన్ని న్యూ స్టోరీయే. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఐ థింక్ న్యూ స్టోరీయే, హరిహర విలములు న్యూ స్టోరీయే, అండ్ ఓజీ కూడా న్యూ స్టోరీయే. ఏది రీమేక్ కాదు ఈ మూడిట్లా. సో ఇంతకుముందు ఉన్నవి వకీల్ సాబ్, దాని తర్వాత బ్రో, ఇవన్నీ రీమేక్లు. కోర్స్ ఇతను ఇంతకుముందు చేసినా కూడా మోస్ట్లీ రీమేకే, గబ్బర్ సింగ్ కూడా. కానీ ఈసారి ఈ త్రీ న్యూ స్టోరీస్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూద్దాం ఫస్ట్ టీజర్ ఎలా ఉంది, దాని తర్వాత మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతివాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు. ధర్మం కోసం యుద్ధం. కోర్స్ నిజంగా పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ ధర్మ యుద్ధమే చేస్తున్నాడు. సో మేబీ హీస్ గోయింగ్ టు విన్ కావాలని కోరుకుంటున్నాను. సో ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు వచ్చిన టీజర్లో నాకు ఒక ఐడియా వచ్చిండే. నాకు ఒకటి అనిపించింది. ఏమని, బియర్డ్ ఈ గెటప్కి బియర్డ్ ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా సూట్ ఉండే అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అది నాకు మంచిగా 100% ఫుల్ఫిల్ అయిపోయింది. అది కనిపించడం. నెక్స్ట్ ఫస్ట్ వితౌట్ బియర్డ్ కనిపిస్తాడు, తర్వాత బియర్డ్ లాస్ట్ క్లైమాక్స్ బియర్డ్గా ఉంది. సో ఆ గడ్డంతో నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా ఇది మూవీ నాకు చాలా బాగుంది. ఎస్పెషల్లీ కీరవాణి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇంత హైలైట్ ఇస్తారని నేను అనుకోలేదు. చాలా బాగా వచ్చింది రియల్లీగా. సో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా స్టోరీ అయితే నార్మల్ యాజ్ యూజువల్, ఇదేదో పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. కానీ మనం ఈ గెటప్లో, ఈ వే ఆఫ్ ఏ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు. సో అందుకే నాకు ఎందుకు ఇది చాలా మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో కామెంట్ చేయండి కంపల్సరీగా. సో మ్యూజిక్ పరంగా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే ఉంది, ఇంతకుముందు ఇచ్చిన అదే మ్యూజిక్ ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఆ చార్మినార్ది ఆ విఎఫ్ఎక్స్ చాలా బాగా వచ్చింది. సో ఇంకా కొంచెం బెటర్ చేసింటే బాగుండే. సో నాకు అనిపిస్తుంది ఇంకా కొంచెం క్లారిటీగా, ఇంకా విఎఫ్ఎక్స్ ఇంకా ఎఫర్ట్ చేసింటే బాగుండు అనిపిస్తుంది. ఓకే, వే ఆఫ్ లుకింగ్ పవన్ కళ్యాణ్ది ఇంకా కొంచెం హెయిర్ స్టైల్ ఇంకా కొంచెం పొడుగు పెట్టి, ఇంకా గడ్డం ఇంకా తిక్క పెట్టింటే ఇంకా చాలా అనిపిస్తుంది. ఓకే, ఆయన చాలా బిజీగా ఉన్నాడు. సో ఆయనకున్న లిమిట్ టైంలో ఇవన్నీ చేయడం చాలా కష్టం అని తెలుసు. ఓకే, ఇప్పుడు తర్వాత మే తర్వాత ఫ్రీ అయిపోతాడు జూన్లో. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ మొత్తం టోటల్ టైం మొత్తం ఫిలిమ్స్కి ఓజీ రాబోతుందో, లేకపోతే భగత్ సింగ్ రాబోతుందో, ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుందో, లేకపోతే ఇది రాబోతుంది. ఇది సెకండ్ పార్ట్, 2 పార్ట్స్లో రాబోతుంది. సో ఓవరాల్
టీజర్ చాలా బాగుంది. సో ద వే ఆఫ్ లుకింగ్ పవన్ కళ్యాణ్ సూపర్, నిజంగా రియల్లీ. ఇంకా మేకౌట్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఇంతవరకు అయితే చాలా బాగుంది. ఇంకా ట్రైలర్ రావాల్సి ఉంది, ఇంకా అప్పుడు చూద్దాం ఇంకా బాగుంటుందేమో. విఎఫ్ఎక్స్ బాగుంది, ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టింటే ఇంకా బాగుంది అనిపి నా ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించింది? ఓకేనా ఫ్రెండ్స్, మీకు టీజర్ ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ తప్పనిసరి చేయండి. మీ ఫ్రెండ్స్ వరకు కంపల్సరీగా షేర్ చేయండి. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే, ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే మీరు తప్పనిసరిగా కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.